9గా ఎలిమినేట్ అయింది మాస్టరు. పెద్ద సర్ప్రైజ్ ఏం కాదు అండ్ పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అసలు లాస్ట్ వీక్ సోనియా తర్వాత ఇంకా ఎవరు ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అంటే నామినేషన్స్ లిస్ట్ కూడా రాకుండానే ఇంకా ఆదిత్యనో నైనికానో వస్తే ఖచ్చితంగా వీళ్ళలోనే ఒకరు ఎలిమినేట్ అవుతారు అన్నట్టుగా మనం ముందే అనుకున్నాం, ముందే చెప్పుకుందాం మన వీడియోస్లో. అండ్ వాళ్ళిద్దరూ నామినేషన్స్లోకి వచ్చారు కాబట్టి ఇదే వీక్లో డబుల్ ఎలిమినేషన్ కూడా ఉంది కాబట్టి ఆ ఇద్దరు బయటికి వెళ్ళిపోయారు అనమాట. సో నాకు తెలిసి వీళ్ళిద్దరిని కంటెంట్ అసలు లేదు కాబట్టి ఆదిత్య గారి నుండి నైనిక నుండి మళ్ళీ వీళ్ళిద్దరిని సపరేట్గా ఇంకా ఎక్కువ భరించాల్సిన అవసరం ఏముంది. ఆల్రెడీ కొత్త వాళ్ళు వస్తున్నారు కదా, కొత్త వాళ్ళు వస్తున్నప్పుడు అందరికందరూ ఎంతో కొంత ప్రూవెన్ కంటెస్టెంట్సే కాబట్టి ఆల్రెడీ వాళ్ళ వల్ల వచ్చే కంటెంట్తోని మనం ముందుకెళ్తే బాగుంటుంది. ఏమాత్రం జీరో కంటెంట్తో ఉంది ఎంతోమంది ఒరే బాబు నీ అసలు ఎంగేజ్మెంట్ లేదు హౌస్లో, కొంచెం చూసుకో, యాక్టివ్ అవ్వు, టాస్కులు మాత్రమే కాదు మిగతా చోట్ల కూడా ఉండు, ఇన్వాల్వ్ అవ్వని ఎంతసేపు చెప్పినా కూడా, ఎన్నిసార్లు చెప్పినా కూడా నాగార్జున గారి చేత చెప్పించుకున్నారు, హౌస్ మేట్ చేత చెప్పించుకున్నారు. అయినా కానీ అటు ఆదిత్య గారిలో కానీ ఇటు నైనికలో కానీ ఎటువంటి ఇంప్రూవ్మెంట్ అయితే లేదు. వాళ్ళు అలాగే ఉన్నారు, మేము ఇలాగే ఉంటాం, ఇలాగే చేస్తాం, ఏంది ఎప్పుడు బయటికి పోమంటారా పోతాం అన్నట్టుగైతే వాళ్ళు ఫేస్ టు ఫేస్ చెప్తుంటే ఇంకేముంటుంది చెప్పండి. బిగ్ బాస్ వాళ్ళని తిండి పెట్టి ఫుడ్ పెట్టి అక్కడ హౌస్లో ఉంచాల్సిన అవసరం ఏముంది లేదు. కాబట్టి డబుల్ ఎలిమినేషన్ అనే ఒక సాకుతో వాళ్ళిద్దరిని బయటికి నెట్టేసినట్టుగా అయితే మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో అట్లీస్ట్ ఆదిత్య గారిలో సరే ఆయనకు మంచోడ్రా అన్నట్టు ఒక రేలంగ మావియా అనే ఒక ట్యాగ్తోనైనా బయటికి వెళ్ళాడు, చాలా మంచి అనే ఫీలింగ్తో. నైనిక ఎలా వెళ్ళింది బయటికి? నైనిక డౌట్ లేకుండా ఫస్ట్ వీక్లో ఓకేరా పర్లేదు ఈ అమ్మాయిలో కొంచెం మ్యాటర్ ఉంది, కొంచెం నెక్స్ట్ 2-3 వీక్స్లో అయితే కంప్లీట్గా సెట్ అయిపోతుంది అనుకున్నాం. ఫస్ట్ వీక్లో చూపించిన కాస్తనే అంతే ఆ అమ్మాయిలో ఉంది, అంతకుమించి అయితే చూపించలేదు. అంతకుమించి కాదు, అంతా కూడా మళ్ళీ చూపించలేదు ఫస్ట్ వీక్లో చూపించినంత. సో అది కంప్లీట్గా ఇదైపోయింది అన్నమాట. ఇప్పుడు యాక్టివిటీ ఏరియాలో ఆడిన టాస్క్ మీకు గుర్తుందా? రోప్స్తో ఉండటం, ఫుల్ ఆఫ్ రోప్స్, రోప్స్ని పట్టుతూ వీళ్ళు వేలాడుతూ ఉండాలి, ఒక్కొక్క రోపు కట్ చేస్తూ ఉంటారు. సో ఆ టాస్క్లో నైనిక ఆడిన విధానం అండ్ లాస్ట్ వరకు అమ్మాయి అయినా కూడా తను బ్యాలెన్స్ చేస్తూ లాస్ట్ వరకు ఆడి గెలిచిన విధానం అనేది వెరీ ఇంప్రెసివ్ అనిపించింది. బట్ అంత ఇంప్రెసివ్ అనిపించినప్పుడు మనం ఏమనుకున్నాం, ఈ అమ్మాయి మంచి ప్రామిసింగ్ అమ్మాయిరా అన్నట్టుగా అనుకుంటే ఆ అమ్మాయికి బేసిక్గా టాస్క్లే ఆడటం వచ్చు. టాస్కుల పరంగా బేసిక్గా డాన్సర్ కాబట్టి తాను డీ షోలో కూడా పార్టిసిపేట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి బేసిక్గా బాడీ ఫ్లెక్సిబుల్ మూమెంట్స్ అనేవి చాలా బాగా చేస్తారు కాబట్టి ఆ టాస్క్ అనేది చాలా బాగా ఆడగలిగింది. ఆ టాస్క్ అనేది కదా, ఫిజికల్ టాస్క్ ఏదైనా సరే నైనిక కెన్ గివ్ హర్ బెస్ట్, ఎందుకంటే తన బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అండ్ ఈజీగా ఏదైనా ఆడగలిగేటట్టుగా ఫిజికల్ పెయిన్స్ కానీ అవి లేకుండా చాలా బాగా ఆడగలదు కాబట్టి తను అవన్నీ బాగా ఆడగలదు. సో బేసిక్గా ఏదైనా టాస్క్ ఉన్నప్పుడు మాత్రమే నైనిక పర్ఫార్మెన్స్ అనేది కనబడుతుంది. టాస్క్ లేకపోతే నైనిక జీరో. టాస్క్ మాత్రమే ఆడిపించి ట్రోఫీ ఇవ్వడానికి ఇది డీనో ఇంకోటో కాదు కదా. ఈయన డీ షోలో ఎలాగైతే ఉందో అలాగే ఉందాం అన్నట్టుగా అయిపోయింది. బట్ డీలో ఏంటి, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ నైనిక అన్నట్టుగా అనగానే నైనిక వచ్చి డ్యాన్స్ చేసి మళ్ళీ వెళ్ళిపోతుంది, అంతే కథం. మళ్ళీ మధ్యలో ఇంటరాక్షన్ కానీ అది ఇది కానీ ఏది ఉండదు అన్నమాట. అఫ్కోర్స్ ఆ హోస్ట్తో యాంకర్తో లైట్గా ఉండే ఇంటరాక్షన్ ఉంటుంది కానీ అది వేరే విషయం పక్కన పెడితే బేసిక్గా అలాగే అనుకుంది బిగ్ బాస్లో కూడా. డీలో ఎలాగైతే నా పర్ఫార్మెన్స్ అని పేరు పిలిచినప్పుడు నేను వచ్చా డ్యాన్స్ చేస్తే పక్కకి వెళ్ళిపోయా కదా, ఇక్కడ కూడా అంటే టాస్క్ ఉన్నప్పుడు నేను వస్తా ఆడతా పక్కకి వెళ్ళిపోతా అన్నట్టుగా అయితే అనుకుందాం అనమాట. బట్ బిగ్ బాస్లో ఎవ్రీ సెకండ్ ఈజ్ ఇంపార్టెంట్. మనం ఏది కూర్చున్నా, నిల్చున్నా, పడుకున్నా, తింటున్నా, ఏం చేసినా కూడా మా ఆడియన్స్ వాళ్ళు చూస్తూనే ఉంటారు. ఈ అమ్మాయి ఆర్గ్యుమెంట్స్లో అయితే ఏమైనా ఇన్వాల్వ్ అవుతుందా, వెళ్ళి ఇన్వాల్వ్ అవుతుందా, లేకపోతే ఈ ఆర్గ్యుమెంట్ పెట్టుకునేటప్పుడు లాజికల్గా మాట్లాడుతుందా, థింగర్గా మాట్లాడుతుందా, ఏదన్నా ఫన్ టాస్క్ ఉన్నప్పుడు చాలా ఫన్ చేయగలుగుతుందా, డ్యాన్స్ టాస్క్ డ్యాన్స్ వేస్తుంది. మరి డ్యాన్స్ వేస్తే మాత్రమే ట్రోఫీ ఇచ్చడానికి ఇది డీ షో కాదు కదా, బిగ్ బాస్ షో. డెఫినెట్లీ ఆ డిఫరెన్స్ అనేది ఉంటుంది. అండ్ ఆ అమ్మాయికి చాలాసార్లు వీళ్ళు నామినేట్ చేసి కూడా చెప్పాను, నువ్వు అసలు దేంట్లో ఇన్వాల్వ్ అవ్వట్లేవు, నీ అంతటి నువ్వు ఉన్నా అంటే నాకు నచ్చకపోతే నేను ఎందుకు ఇన్వాల్వ్ అవుతాను, నేను ఇన్వాల్వ్ అవ్వను అన్నట్టుగా అయితే అంటుందన్నమాట. ఇన్వాల్వ్ అవ్వను అనుకున్నప్పుడు ఆడియన్స్ ఇలాగే బయటికి పంపుతారు, అది తెలుసుకోవాలి. ఈ సింపుల్ లాజిక్. వాళ్ళు ఏదో రీజన్ చెప్తుంటే వీళ్ళు ఇప్పుడు రీజన్ చెప్తున్నారు కాబట్టి నేను ఇప్పుడు ఖచ్చితంగా గట్టిగా మాట్లాడాలి, గట్టిగా మాట్లాడితే నన్ను అందరూ స్ట్రాంగ్ అనుకుంటారు అనే ఉద్దేశంతో ఆవిడ గట్టిగా మాట్లాడింది. నేను ఇన్వాల్వ్ అవ్వను, నాకు నచ్చకపోతే నేను ఎందుకు ఇన్వాల్వ్ అవుతా అన్నట్టుగైతే ఏదో చాలా గొప్ప పాయింట్ చెప్పేసిన ఫీలింగ్లో చాలా గర్వంగా చెప్పుకుంది. బట్ ఏదన్నా పాయింట్ చెప్తే ఆర్గ్యుమెంట్ ఎంత ధైర్యంగా చెప్పిందని కాదు, ఆ ధైర్యంలో లాజిక్ కూడా ఉండాలన్నమాట. వాళ్ళు నీ బాగ్ కోసమే చెప్తున్నారు, నువ్వు ఇన్వాల్వ్ అవ్వట్లేవు అని.
నువ్వేం చెప్పుండాల్సింది, కరెక్టే, నేను కొంచెం ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నాను, బట్ ఓకే, ఐ యాక్సెప్ట్ యువర్ నామినేషన్, బట్ ఇప్పటి నుంచి నేను డెఫినెట్గా చాలా ఎంగేజింగ్గా ఉండడానికి, చాలా ధైర్యంగా మాట్లాడడానికి, లాజికల్గా మాట్లాడడానికి నేను ప్రయత్నిస్తాను అన్నట్టుగా ఉంటే ఆవిడకి ఎంతో కొంత ఆడియన్స్లో వర్కౌట్ అయ్యే అవకాశం ఉండేది. బట్ ఆవిడ వితండవాదం చేస్తుంటే ఎవరు మాత్రం ఎంకరేజ్ చేస్తారు చెప్పండి? అసలు ఎవరికి ఆవిడ ఇంతమంది చెప్తున్నా కూడా, నాగార్జున గారి సాక్షాత్తు చెప్పినా కూడా, ఇవాళ కూడా నాగార్జున గారు చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ ఇందాక వచ్చిన ప్రోమోలో కూడా, సెకండ్ ప్రోమోలో కూడా నైనికాకి అదే చెప్తున్నారు, అమ్మ చోటా ప్యాకెట్ విత్ బ్లాస్ట్ అన్నట్టుగా అనుకున్నాం, మరి బ్లాస్ట్ ఏది అంటే, సరే టాస్క్ వచ్చినప్పుడు బ్లాస్ట్ ఉంటుంది సార్ అంట. టాస్క్ వచ్చినప్పుడు ఉంటావేంటి అమ్మ? టాస్కులు చూసి ఎవరైనా ఓట్లు వేస్తారని చెప్పారా? అసలు ఇన్ని సీజన్లు అయ్యాక ఇంకా మినిమం నాలెడ్జ్ లేకుండా ఎలా వచ్చారో నాకు అర్థం కావట్లేదు. ఢీ షో అదే ఈటీవీలో పార్టిసిపేట్ చేసిన చాలామంది బిగ్ బాస్కి ఆల్రెడీ వచ్చున్నారు. జబర్దస్త్ వాళ్ళతో వీళ్ళకి అసలు కాంటాక్ట్స్ ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి. అటు హైపరాది కానీ ఇలాంటి వాళ్ళతో అందరితో వాళ్ళ కాంటాక్ట్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఆల్రెడీ చాలామంది జబర్దస్త్ నుంచి బిగ్ బాస్కి వచ్చినప్పుడు బిగ్ బాస్ ఎలా ఉంటుంది, ప్యాటర్న్ ఎలా ఉంటే వర్కౌట్ అవుతుంది, ఆ మాత్రం హోంవర్క్ చేయకుండా గుడ్డిగా వచ్చినట్టుగా అయిపోయిందనమాట. గుడ్డిగా వస్తే రిజల్ట్ ఏమవుతుందంటే ఇలాగే ఉంటుంది, ఎటు కాకుండా అయిపోతారనమాట. సో అండ్ ఇన్ని రోజులు కూడా నైనిక హౌస్లో ఇలాగే కంటిన్యూ అవ్వడానికి కారణం ఏంటి? ఇప్పుడు 5 వీక్స్ దాకా తను సేవ్ అవ్వకుండా తను బయటికి వెళ్ళిపోకుండా ఉండడానికి ఛాన్సే ఉందంటే, అంతకంటే వరస్ట్గా చేసిన సోనియా లాంటి వాళ్ళు బీభత్సంగా నెగిటివిటీ ఉన్నారు కాబట్టి ఫస్ట్ వీళ్ళందరూ పక్కన పెట్టరా, ఫస్ట్ సోనియాని భరించలేమురా బాబు అంటూ సోనియాని బయటికి తరమాలనే ఉద్దేశంతో నైనిక ఆపడం ఇలాంటివి అన్నీ జరిగాయి అన్నమాట. అండ్ ఇప్పటి వరకు హెల్మెట్ అయిన వాళ్ళు ఎవరు బీభత్సంగా కంటెంట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఒక సోనియాని పక్కన పెడితే, అటు రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ వీక్ బేబక్క కానీ, శేఖర్ భాష కానీ, అభయ్ నవీన్ కానీ, లేకపోతే సోనియాని పక్కన పెడితే సోనియా, వీళ్ళ ముగ్గురు ఏ ఒక్కరు బీభత్సమైన కంటెంట్ ఇచ్చి వాహ్ అనిపించుకున్న కంటెస్టెంట్లు అయితే కాదు. శేఖర్ భాషకు డౌట్ లేకుండా కొంచెం ఆయన చేసే కామెడీ వల్ల ఇంకేదో కొంచెం అరే శేఖర్ భాషరా అనే ఫీలింగ్ అయితే వచ్చింది తప్ప, ఆయనకి ఇంప్రెసివ్ కంటెంట్ బిగ్ బాస్ ఆడియన్స్కి కావాల్సిన కంటెంట్ అయితే అది ఖచ్చితంగా కాదు కాబట్టి ఆయన వెళ్ళిపోయారు. అదే వరుసలో ఇప్పుడు నైనిక కూడా వెళ్ళిపోయినట్టుగా అయితే మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో బేసిక్గా ఇప్పుడు సోనియా అంటే నాకు గుర్తొచ్చింది, ఇప్పుడు సోనియా వెళ్ళేటప్పుడు సోనియానా మణికంఠనా ఇద్దరిలో ఎవరో ఒకరిని సేవ్ చేయండి అంటే మెజారిటీ హౌస్ మేట్స్ అందరూ సోనియాకి అగెయిన్స్ట్గానే నిలబడ్డారు. మణికంఠకి సేవ్ చేస్తారు. మణికంఠ మీద ప్రేమతో కాదు, సోనియా మీద అగెయిన్స్ట్ ఉండడం కాబట్టి సోనియాకి అందరూ అగెయిన్స్ట్గా నిలబడ్డారు. కానీ ఒక్క పృథ్వీ నిఖిల్తో పాటు బయటి వాళ్ళలో ఎవరన్నా అట్లా సోనియా కోసం నిలబడిందంటే అది మన నైనిక మాత్రమే. సో అది తను ప్రాపర్గా హ్యాండిల్ చేసుకొని, ఇప్పుడు సోనియా లేదు కాబట్టి పృథ్వీ నిఖిల్ దగ్గరికి నేను వెళ్ళి, ఇప్పుడు యష్మి ఎలా అయితే పృథ్వీ నిఖిల్ దగ్గరికి వెళ్ళి ఆ లేని ఫ్రెండ్షిప్ అంతా కురిపించి వాళ్ళతో క్లోజ్ అవ్వాలని, తద్వారా వీళ్ళ ముగ్గురు ఒక క్లోజ్ ఉంటారు, వీళ్ళ ముగ్గురు ఒక ఫ్రెండ్స్, వీళ్ళ ముగ్గురిది గ్రూపు అన్నట్టుగా పవర్ఫుల్గా అయిపోతుంది అన్నట్టుగా తను ప్లాన్ చేసుకొని ఉంటే మాత్రం ఖచ్చితంగా చాలా వరకు ఆమెకు వర్కౌట్ అయ్యేది. ఎందుకంటే సోనియాకు ఉండే బ్యాడ్ నేమో నైనికకు లేదు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురు బాండింగ్ అనేది పృథ్వీ అండ్ నిఖిల్తో నైనికకు ఉండే బాండింగ్ చాలామందికి ఆల్రెడీ హెల్తీగా కనబడుతుంది కాబట్టి ఇప్పుడు నైనిక మీదకి వస్తే నైనికని ఏమన్నంటే మిగతా ఇద్దరు ఉరికొస్తారు అనే ఫీలింగ్తో మిగతా వాళ్ళు నైనిక వైపు ఎక్కువగా వెళ్లకుండా ఉండేవాళ్ళు. అండ్ తద్వారా నైనిక అక్కడక్కడ వాళ్ళందరూ మాట్లాడుకోవడం మొదలు పెట్టేవారు. నెగిటివ్ అబ్బాయి నైనికని ఒక మాట అంటే వాళ్ళిద్దరు వచ్చేస్తున్నారు, అసలు వాళ్ళ ముగ్గురు ఒక గ్రూప్ అయిపోయారు అన్నట్టుగా అలా మాట్లాడుతుంటే తెలియకుండానే నైనిక అలా కంటెంట్లో భాగం అయ్యేది, బిగ్ బాస్ కంటెంట్లో భాగం అయ్యేది. ప్రతి ఎపిసోడ్లో తన ప్రస్తావన వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇంత ఎర్లీగా బిగ్ బాస్ ఎందుకు పంపిస్తాడు చెప్పండి? ఖచ్చితంగా ఎక్కువ వారాలు ఉండే అవకాశం ఉండేది. కానీ నైనిక ఎప్పుడు అది యూజ్ చేయాలనుకోలేదు. నేను సోనియా మీద నాకు కన్సర్న్ ఉంది కాబట్టి తన కోసం నిలబడ్డాను, అంతేగాని సోనియా ప్లేస్లో నేను వెళ్ళాలని ఎందుకు ఉంటాను అన్నట్టుగా తనకు ఏదైతే ఎమోషన్ ఉందో అది జెన్యూన్గానే ఎక్స్ప్రెస్ చేసింది తప్ప దాని నుంచి ఏదో లబ్ధి పొందాలని, దాని నుంచి నేను అడ్వాంటేజ్గా ఉండాలని, నిఖిల్తో ఫ్రెండ్షిప్ చేస్తే నిఖిల్ ఓటింగ్ అంతా నాకు కలిసి వస్తుంది, తద్వారా నేను హౌస్లో ఎక్కువ వారాలు ఉండాలన్నట్టుగా ఇప్పుడు యష్మి ఏదైతే ప్లానింగ్లో ఉందో ఆ ప్లానింగ్ ఏదో మన నైనిక చేసుంటే ఆమెకు బాగా వర్కౌట్ అయ్యేది. ఎందుకంటే నైనిక మీద 0
హోప్స్ కానీ జీరో నెగిటివిటీ కానీ ఉన్నాయి. అదే యష్మి మీద ఆల్రెడీ సెకండ్ వీక్లో బీభత్సమైన నెగిటివిటీ వచ్చింది. అండ్ ఇప్పుడు ఏదైతే ఎమోషన్స్ తను పృథ్వీ మీద కురిపిస్తుందో మోస్ట్ ఆఫ్ ద టైం అది మరి ఓవర్ చేస్తుంది ఏంటి అనే ఫీలింగే అనిపిస్తుంది అన్నమాట. మొన్న మెగా చీఫ్ టాస్క్లో పృథ్వీ ఓడిపోయినప్పుడు కూడా ప్రేరణ మీద ఆమె రియాక్ట్ అయిన విధానం అందరికీ చాలా ఓవరే అనిపించింది. సో అలాంటి ఓవర్ నైనిక చేయదు కాబట్టి తనకు బాగా వర్కౌట్ అయ్యేది ఈ ఆస్పెక్ట్ అనేది. ఒకవేళ నిఖిల్ అండ్ పృథ్వీతో తను ఆ గ్రూప్లో కలిసి వాళ్ళ ఇద్దరిలో భాగంగా ఈమె కూడా ఉండగలిగితే మాత్రం. బట్ నైనిక రూట్ చూస్ చేసుకోలేదు, అంత తెలివిది కాదు, లౌక్యం లేదు బేసిక్గా అమ్మాయికి. కాబట్టే ఇలా ముందే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అయితే వచ్చేసిందన్నమాట. బట్ ఓవరాల్గా చూస్తే అది నైనిక ఎలిమినేషన్ వల్ల నాకు వచ్చిన థాట్ పరంగా ఇలా చేసుంటే బాగుండే అని నాకు అనిపించింది. అలా చేసుంటే నిజంగా బాగుండేనా, లేకపోతే ఏం చేసినా నైనిక అసలు కాపాడలేమమ్మా, బేసిక్గా మనిషిలో స్టఫ్ లేనిది మనం ఏం చేస్తాం చెప్పండి అన్నట్టుగా అంటారా? కింద అయితే కమెంట్ చేసి చెప్పండి. అండ్ లైకులు కొడతా ఉంటే వీడియోలు ఎక్కువ మందికి కనిపిస్తాయి. దయచేసి లైకులు మిస్ చేయకండి మాస్టరు. మై సిన్సియర్ రిక్వెస్ట్, లైక్ 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 లైక్